ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైందా అండి? ప్రియాంక సంగీత్ కోసము డ్యాన్స్ ప్రాక్టీస్ అన్నమాట. తండ్రి కూతుర్ల పర్ఫార్మెన్స్. మా ఆయనకైతే డ్యాన్స్ రాదు, కానీ తన కూతురు సంగీత్లో చేయాలని చెప్పేసి డ్యాన్స్ మాస్టర్ తోటి ప్రాక్టీస్ అయితే జరుగుతుంది. ఒక సాంగ్ మీద వీళ్ళిద్దరిది పర్ఫార్మెన్స్ అన్నమాట. ప్రాక్టీస్ అయితే జోరుగా నడుస్తుంది. ఇక్కడ కజిన్స్ మొత్తం కలిపి పర్ఫార్మెన్స్ అన్నమాట. వాళ్ళంతా కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ కోసము చందు మాస్టర్ని పెట్టుకున్నారు. అల్వాల్లో చందు మాస్టర్ అని చెప్పి డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు. ఆయనకు డ్యాన్స్ స్కూల్ కూడా ఉంది. ఆయన బాగా నేర్పిస్తారని చెప్పేసి, అంటే మాకు చాలా పాత పరిచయము, అందుకని చెప్పేసి అతన్నే పెట్టుకొని పర్ఫార్మెన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. మొత్తం ఆయన ఒక 4-5 సాంగ్స్. ఇక్కడైతే వద్నే మడతల పర్ఫార్మెన్స్, దానికోసం ప్రాక్టీస్ చేస్తారు. అయితే ప్రాక్టీస్ చేయించిండు, మిగతావి ఇంకా వీళ్ళు ఓన్గా చేసుకున్నారు. ప్రాక్టీస్లో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఏంటి డ్యాన్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి యాజ్ టీజ్గా పెడుతున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో అయితే సంగీత్ కోసం రిహార్సల్ చూపిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో సంగీత్ ఒరిజినల్ వీడియో అయితే చూద్దాము. చాలా బాగుంది, బాగా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.